నమస్కారం. మరొకసారి ఉదయకాలంలో ఈ ఆన్లైన్ ఆరాధన ద్వారా మిమ్మల్ని కలుసుకోవడానికి, ఆరాధన జరపడానికి దేవుడిచ్చినటువంటి ఈ అవకాశం కొరకై ప్రభువునికి వందనాలు చెల్లిస్తూ ఈ మన ఆరాధన తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక నామంలో ఆరంభించుకుందాం, ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధుడా, పరలోకమందున్న తండ్రి, మరింక ఈ ఆదివారం ఉదయకాలాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. ఈ దినంలో నిన్ను ఆరాధించడానికి, నీ వాక్యము ధ్యానించడానికి మీరు ఇచ్చిన అవకాశం కొరకై మీకే వందనాలు చెల్లిస్తూ ఈ ఆరాధన ఆదరించేంతవరకు మీరు తోడుగా ఉంటూ నడిపించమని, పాల్గొంటున్న ప్రతి వారిని ఆశీర్వదించి నడిపించమని వేడుకుంటున్నాం. మంచి కాపరి, మా సంఘానికి కావలసినటువంటి నీ ఆత్మతో కొన్నటువంటి వాక్యాన్ని అనుగ్రహించి దీవించమని, ఈ ఆరాధనని మహిమ కొరగా ఆశీర్వదించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు పరిశుద్ధ నామములో ఆరంభ కీర్తన పాడుకుందాం. మనం అందరం కలిసి 239వ కీర్తన పాడుకుందాం. ఆత్మనడుపు సత్యములో నిలిపుడే, ఆత్మనడుపు ఆత్మని సాయము నదిరముగా నిలిచి, ఆత్మనందము తోడై వారనమునా, ఆత్మనడుపు
పరిశుద్ధ నామములో మనమందరం లేచి నిలుచుండి దేవుని ఆరాధించుతాము. ఆరాధనా పుస్తకం నుండి 17వ పుటను అనుసరించి ఆరాధించుతాము. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసు క్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగును గాక. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనం ఉత్సహించి సంతోషించుదము. ఓ ప్రభువా, మా పెదవులు తెరువుము. ఇప్పుడు మా నోరు నీ స్థితిని ప్రచారపరచును. తండ్రికిని కుమారునికిని పరిశుద్ధాత్మకును మహిమ కలుగును గాక. ఆది ఎందును ఇప్పుడు ఎల్లప్పుడు ఉన్నట్లు యుగ యుగములకు కలుగును గాక. తండ్రివైన దేవా, నీ శక్తి వలన జ్ఞానం వలన సమస్తమును సృష్టించినందుకును, నీ కుమారుని మా రక్షకునిగా ఇచ్చుట వల్ల లోకముని ఎంతో ప్రేమించినవని రుజువుపరిచినందుకును నిన్ను స్తుతించుచున్నాము. కుమారుడమైన దేవా, మా అపరాధము నిమిత్తము అప్పగింపబడిన నీవు తిరిగి లేచుట వల్ల మమ్మల్ని నీతిమంతులుగా చేయుటకు పాపము తప్ప అన్ని విషయములలో మావులే చేయబడినందులకై నిన్ను స్తుతించుచున్నాము. పరిశుద్ధాత్ముడు వలె దేవా, సత్యమంతట్లోనికి నడిపించి మా హృదయములలో దేవుని ప్రేమను కుమ్మరించినందుకై నిన్ను స్తుతించుచున్నాము. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు అయిన దేవా, యుగ యుగములకు నీకే సమస్త స్తుతి మహిమ కలుగును గాక. ఆమేన్. పాపం ఒప్పుకోలుకు పిలుపు వాక్యములు, నేను లేచి నా తండ్రి ఎదుగు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపం చేస్తుని ఇక మీదట నీ కుమారుడు నన్ను అర్పించుకొనుటకు యోగ్యుడును కాదు. మనం పాపము లేని వారమని చెప్పుకొని నేడల మనల్ని మనమే మోసపుచ్చుకొందుము, మరియు మనలో సత్యం ఉండదు. మన పాపములను మనం ఒప్పుకొని నేడల ఆయన నమ్మతగిన వాడును నీతిమంతుడును గనుక మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనను పవిత్రంగా చేయను. ప్రభునందు ప్రియులారా, మనమందరం మోకరించి మౌనంగా మనల్ని మనము దేవుని సన్నిధిలో పరీక్షించుకుందాం. సర్వశక్తి గల దేవుని ఎదుట పాపములను వినయముతో ఒప్పుకొందము. సర్వశక్తి మిక్కిలి కనికరం గల తండ్రి, తప్పిపోయిన గొర్రెల వలె మేము నీ మార్గము తప్పి తిరిగితిమి. మా హృదయంలో ఆలోచనలు ఆశలను మిక్కిలి అనుసరించితిమి. నీ పరిశుద్ధమైన ఆజ్ఞలను మీరితిమి. మేము చేయవలసినవి చేయక చేయరానివి చేతిమి. మాలో క్షేమం ఏమీ లేదు. ఆయనను మా ప్రభుని యేసుక్రీస్తు ద్వారా నీ మనుష్యులకు తెలియజేసిన వాగ్దానం ప్రకారం ప్రభువా, పాప పీడితులపైన మమ్మను కరుణించుము. ఓ దేవా, తమ తప్పిదములు ఒప్పుకొని వారిని కాయము. పశ్చాత్తాపపడి వారిని తిరిగి చేర్చుకొనుము. మరి మిక్కిలి కనికరం గల తండ్రి,
నీ పరిశుద్ధ నామమునకు మహిమ కలుగులాగున మేమిక భక్తి నీతి సుబుద్ధులతో జీవించలాగున ఆయన నిమిత్తము మాకు దయచేయము. ఆమేన్. సర్వశక్తి కనికరము గల దేవుడు మన సమస్త పాపములు క్షమించి వారి నుండి మనల్ని విడుదల చేసి మన నడతలు దిద్దుకొనుటకు తగిన సమయమును దయచేసి పరిశుద్ధాత్మిక కృపయ ఆదరణ మనకందరికి అనుగ్రహించును గాక. ఆమేన్. దయచేసి కూర్చుండి. ఈ సమయంలో మొదటి బైబిల్ పాఠం చదవబడును. ఈనాటి దేవుని పరిశుద్ధ ఆరాధనకు గాను ఏర్పాటు చేయబడిన మొదటి పాఠముగా పాత నిబంధన గ్రంథం నుండి యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 28వ వచనం నుంచి 32 వరకు చదివి వినిపించబడును. యోవేలు 2వ అధ్యాయము 28 మొదలుకొని 32 వరకు. తరువాత నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును, మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచనములు చెప్పుదురు, మీ ముసలివారు కలలు కందరు, మీ యవ్వనులు దర్శనములు చూతురు. ఆ దినములలో నేను పనివారి మీదను పనికెత్తల మీదను నా ఆత్మను కుమ్మరింతును, మరియు ఆకాశమందును భూమి అందును మహత్కార్యములను అనగా రక్తమును అగ్నిని ధూమస్తంభములను కనుపరిచెదను. యెహోవా యొక్క భయంకరమైన ఆ దినము రాకముందు సూర్యుడు తేజోహీనుడగును, చంద్రుడు రక్తవర్ణుడగును. యెహోవా సెలవిచ్చినట్లు సియోను కొండ మీదను యెరూషలేములోను తప్పించుకుని వారందరూ శేషించిన వారిలో యెహోవా పిలుచువారు కనబడదురు. ఆ దినమున యెహోవా నామమును బట్టి ఆయనకు ప్రార్థన చేయు వారందరూ రక్షింపబడదురు. ఇంతటితో మొదటి పాఠం సరి. ఈనాటి మన ఆరాధనకు 2వ పాఠము యోహాను రాసిన సువార్త 15వ అధ్యాయము 15వ వచనం నుండి 21వ వచనం వరకు. యోహాను రాసిన సువార్త 15వ అధ్యాయము 15వ వచనం నుండి 21వ వచనం వరకు. మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు. నేను తండ్రిని వేడుకొందును, మీ వద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సర్వస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు కనుక ఆయనను పొందలేరదు. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. మిమ్మను అనాథలుగా విడువను, మీ వద్దకు వత్తును. కొంతకాలమైన తర్వాత లోకము నన్ను మరి ఎన్నడూ చూడదు, అయితే మీరు నన్ను చూతురు. నేను జీవించుచున్నాను గనుక మీరును జీవింతురు. నేను నా తండ్రి యందును మీరు నా యందును నేను మీ యందును ఉన్నామని ఆ దినమున మీరు ఎరుగుదురు. నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొను వాడే నన్ను ప్రేమించువాడు. నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమింపబడును. నేనును వాడిని ప్రేమించి వానిని నన్ను కనుపరుచుకుందునని చెప్పాను. ఇంతటితో ప్రభు మహిమ కొరకై మరొక కీర్తన పాడుకుందాం. 377వ కీర్తన. Thank you.
ప్రార్థించుకుందాము. పరిశుద్ధుడు అయిన మా పరలోకపు తండ్రి, ఆత్మస్వరూపుడమైన మా దేవ, నీకే స్తుతులు స్తోత్రములు చెల్లిస్తుంటున్నాము. మరొక ఉదయకాలంలో మీరు ఇచ్చినటువంటి ఆరాధన కొరకాయ నీకు వందనాలు. ఈ ఆరాధనలో మేమందరం మా సంఘస్థులందరూ చేరవచ్చి నిన్ను ఆరాధిస్తుండగా మా అందరి మధ్యలో మీరుంటూ మాతో నడవమని, మమ్మల్ని నడిపించమని, ఆరాధన ద్వారా ఆశీర్వాదాలు దయచేయమని ప్రార్థిస్తున్నాం. ప్రభా నీకు వందనాలు. ఇప్పుడు మేము నీ వాక్యాన్ని ధ్యానించబోతుండగా మంచి కాపరి నీ కాపరత్వంతో మమ్మల్ని ఆదరించి ఆత్మచేత నిన్ను గ్రహించుటకు నీ కృపను అనుగ్రహించమని సమర్పించుకుంటూ యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైనటువంటి వారలారా, మరొకసారి ప్రభుల వారు మనకిచ్చినటువంటి ఈ ఉదయ కాలాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లించుకుందాం. ముఖ్యంగా మన సంఘ అనుకూలం కొరకై మేమందరము ఈ ఒక ఆన్లైన్ యొక్క ఆరాధన క్రమాన్ని మీ కొరకు ఏర్పాటు చేయడం జరుగుతున్నది. ఈ యొక్క ఆరాధనలో మీరందరూ కూడా శ్రద్ధతో భక్తితో పాల్గొంటున్నారు అన్నటువంటి నమ్మకంతో మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. ఈ ఉదయకాలం మనం ధ్యానించబోతున్నటువంటి దేవుని అంశం ఏమిటనగా ప్రామిస్ ఆఫ్ హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ యొక్క వాగ్దానం. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆరోహణమైపోతూ ఆయన తన శిష్యులకు తెలియజేశాడు, మీరందరూ నా ఆత్మ కొరకై కనిపెట్టుడి, మిమ్మల్ని అనాథలుగా వదలను, మీలో జీవించడానికి పరిశుద్ధాత్మతో కూడినటువంటి శక్తిని నేను అనుగ్రహిస్తాను. మీరు కనిపెట్టుతూ ప్రార్థనా జీవితంలో ఉండమని ప్రభువుల వారు వారికి చెప్పాడు. దాని ప్రకారముగా శిష్యులు ఐక్యముతో ఏక మనస్సుతో ఆ పెంతెకోస్తు దినాన ప్రభు ఆత్మ కొరకై ప్రార్థనా జీవితంతో కనిపెడుతుంటున్నారు. అపోస్తల కార్యములు 2వ అధ్యాయంలో మనం చూస్తే ఆ శిష్యులు మేడగదిలో ఏక మనస్సుతో ఐక్యముతో ప్రభువునకు ప్రార్థించుచుండురి అని మనం చూస్తుంటున్నాం. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, దీన్ని బట్టి మనం గమనిస్తే ఎక్కడ ఐక్యత ఉంటుందో, ఎక్కడ ప్రార్థన ఉంటుందో, ఎక్కడ ప్రభు కొరకు కనిపెట్టేటువంటి విశ్వాసులు ఉంటారో అక్కడ పవిత్రాత్మ దిగి వస్తుందని జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకనగా మన ప్రభువైన
ప్రభువుల వారు ఆయన జీవించుతున్నటువంటి జీవిత కాలంలో ఆయన తెలియజేసిన మాట ఏమిటంటే, ఎక్కడ 2-3 నా నామమున చేరి నన్ను ప్రార్థించుదురో వారి మధ్య నేను ఉంటానని సెలవిచ్చినటువంటి ఆ దేవుని యొక్క పరిశుద్ధ నామాన్ని బట్టి ప్రతి 2-3 నా నామమున చేరి ప్రార్థించుదురో వారి మధ్య నేను ఉంటానని సెలవిచ్చిన దేవుడు ప్రార్థించే వారితో, ఐక్యత కలిగి నివసించే వారితో, ఏక మనస్సు కలిగినటువంటి వారితో, సాహస జీవితంలో ఉండేటువంటి వారితో ప్రభుల వారు జీవించేటువంటి దేవుడు అంటున్నాడు. సమయంలో మనం జ్ఞాపకం చేసుకోవాలి, పెంతెకోస్తు దినాన ఈ శిష్యులందరూ కూడా మేడగదిలో ఏక మనసుతో ఐక్యంతో ప్రార్థన చేస్తున్నటువంటి సమయంలో గాలి శబ్దముతో అక్కడ శబ్దమైనట్టు మనం చూస్తుంటున్నాం. మాత్రమే కాకుండా అగ్ని వంటి నాలుకలు వారిపై దిగగా వారు శక్తి పొందిరి అని మనం చూస్తుంటున్నాం. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, వారు ఏక మనస్సుతో ప్రభు కొరకై కనిపెడుతుండగా, నందు ప్రియమైనటువంటి వాళ్ళారా, వారు ఏక మనస్సుతో ప్రభు కొరకై కనిపెడుతుండగా పవిత్రాత్మ అగ్ని నాలుకల వలె వారిపై దిగి వచ్చినట్లుగా మనం చూస్తుంటున్నాం. దీన్ని బట్టి మనం జ్ఞాపకం చేసుకున్న విషయం ఏంటంటే, శిష్యులను దేవుడు అనాథలుగా వదలక వారితో ఉండడానికి ఆదరణకర్తను అనుగ్రహించేటువంటి దేవునికి స్తోత్రంలో ప్రత్యేకంగా శిష్యులు పవిత్రాత్మను పొందిన తర్వాత శక్తిమంతులుగా మారారు. పవిత్రాత్మ వారి జీవితాలను మార్చివేసింది. పిరికిగా ఉన్నటువంటి శిష్యులు బలాఢ్యులయ్యారు. భయముతో ఉన్నటువంటి శిష్యులు ధైర్య సాహసాలతో క్రీస్తు కొరకై సాక్షి చెప్పడానికి వారు వెనుకాడలేదన్నటువంటిది జ్ఞాపకం చేసుకోవాలి. ఏది ఏమైనప్పటికీ ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, దేవుడు పునరుత్థానుడగుటకు కారణం ఏంటంటే మన మధ్యలో ఉండడానికి. మాత్రమే కాకుండా ఈ పెంతెకోస్తు దినాన పవిత్రాత్మ దేవుడు శిష్యులపై కుమ్మరించినాడు అంటే వారిని అనాథలుగా ఉండక, పిరికివారిగా ఉంచక, వారిని ధైర్య సాహసాలతో కూడినటువంటి శిష్యులుగా ఉండడానికి దేవుడు వారిపై ఆత్మ కుమ్మరించినాడని చెప్పాలి. మన దేవుడు నమ్మదగిన దేవుడు, వాగ్దానం చేసిన దేవుడు, నెరవేర్చేటువంటి దేవుడు అంటున్నాడు. ప్రత్యేకంగా ప్రభు చెప్పాడు, మీరందరూ పెంతెకోస్తు దినాన నా కొరకై కనిపెట్టుడి, మిమ్మల్ని అనాథలుగా విలువక పవిత్రాత్మను మీపైకి పంపిస్తాను. పవిత్రాత్మ శక్తి మీరు పొందినప్పుడు శక్తిమంతులుగా మారుతారని వాగ్దానం చేసిన దేవుడు వాగ్దానం ప్రకారంగా వారికి ఆ పవిత్రాత్మ అనుగ్రహించినట్లుగా చూస్తుంటున్నాం. ప్రత్యేకంగా ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, పాత నిబంధన కాలం నుండి కూడా ఈ పవిత్రాత్మ విశ్వాసులతో ప్రభు జనాంగముతో ఉన్నట్లుగా మనం చూస్తాం. ఇశ్రాయేలీలు ఐగుప్తు దాస్యత్వం నుండి బయలుదేరినప్పుడు వారి యొక్క ప్రయాణ కాలంలో మార్గమధ్యములో అగ్ని స్తంభము వారికి తోడుగా ఉన్నట్లుగా మనం చూస్తుంటున్నాం.
అగ్ని స్తంభం వారికి తోడుగా ఉండటం మాత్రమే కాకుండా రాత్రి పగళ్ళు అగ్ని స్తంభం వారికి మార్గము చూపించినట్లుగా మనం చూస్తుంటున్నాం. ప్రత్యేకంగా ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, ఈ అగ్ని స్తంభం చూపించేటువంటి ఈ మార్గములో ఇశ్రాయేలీలు క్షేమంగా కనాను చేరుకున్నటువంటి ఆ యొక్క సందర్భం. ప్రత్యేకంగా ఈ అగ్ని స్తంభాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే పరిశుద్ధాత్మ దేవుడైనటువంటి నేను మీతో ఉన్నాను అన్నటువంటి ఆ యొక్క సన్నిధితో కూడినటువంటి అర్థాన్ని ఇచ్చడానికి దేవుడు ఆ పవిత్ర ఆత్మతో కూడినటువంటి అగ్ని స్తంభాన్ని వారితో పాటు ఉంచినట్లుగా మనము చూస్తుంటున్నాం. మాత్రమే కాదు, ప్రభునందు ప్రియులారా, దేవుడు వాగ్దానం చేసినట్లుగా శిష్యులకు ఈ యొక్క పవిత్రాత్మ అనుగ్రహించిన తర్వాత దేవుడి శిష్యుడైనటువంటి యోహాను ప్రభుత్వం తేట చెరపెట్టబడిన వారై పద్మాసు ద్వీపములో పరవాసిగా చెరలో ఉన్నప్పుడు, ప్రత్యేకంగా పద్మాసు ద్వీపములో ఉన్నటువంటి ఆ చెర బహు కష్టముతో రోగాలతో కూడినటువంటి చెర అంట. అటువంటి చెరవాసములో యోహాను ఉన్నప్పటికీ కూడా దేవుని ఆత్మతో కూడినటువంటి శిష్యుడు ఆ యొక్క ఆదివారం దినమున దేవుణ్ణి ఆరాధిస్తుండగా ప్రత్యేకంగా అతడు ఆత్మవశ్యుడైనట్లుగా మనం చూస్తుంటున్నాం పరిశుద్ధ గ్రంథంలో. ప్రత్యేకంగా ప్రభునందు ప్రియులారా, వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడైండి తన ఆత్మను తన శిష్యులకు అనుగ్రహించిన దేవుడు ఈ సమయంలో పద్మాసు ద్వీపంలో శరవాసిగా ఉన్నటువంటి యోహానుకు అతన్ని ఒంటరిగా వదలక అతనితో పాటు ఆత్మదేవుడు ఉంటున్నటువంటి విషయాన్ని మనం చూస్తాం. అతనితో పాటు ఆత్మదేవుడు ఉండటం మాత్రమే కాకుండా ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, ఆత్మదేవుడు అతన్ని ఆత్మవశులుగా చేసి తన వాక్కు చేత పరలోక రాజ్యానికి పిలుచుకున్నటువంటి విషయాన్ని మనం చూస్తాం. ఇదంతా కూడా జరగడానికి కారణం దేవుని ఆత్మ చేత శిష్యులను నింపబడుట. కాబట్టి యోహాను ఆత్మ చేత పరలోకానికి వెళ్ళి తను ఈ లోకరీతిగా దృష్టి మాంద్యము కలిగినప్పటికీ కూడా ఆత్మీయ నేత్రములతో పరలోకములు ఉన్నటువంటి ఆ గొప్ప దృశ్యములను అతడు చూచి ఆ గొప్ప సందేశాన్ని ప్రకటన గ్రంథం ద్వారా మనకు తెలియజేసినటువంటి విషయాన్ని మనం గ్రహించాలి. కాబట్టి ప్రభునందు ప్రియులారా, దేవుడు ఈ లోక జీవితంలో మనమైనటువంటి విశ్వాసులను అనాథులుగా వదలక మనలో ఉండుటకు, మనతో జీవించుటకు, మనల్ని శక్తివంతులుగా చేయుటకు పరిశుద్ధాత్మను మనలకు పంపించినటువంటి ఆ సందర్భాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ మరి యొక్క ఉదాహరణ జ్ఞాపకం చేసుకుంటే ప్రభునందు ప్రియులారా, పరిశుద్ధాత్మ ద్వారా పేతురు శక్తిని పొంది ఆ యొక్క యూదుల మధ్య పరిసయ్యులు శాస్త్రుల మధ్య నిలుచుండి ప్రభు నామానికి సాక్ష్యంగా ప్రభు నామంలో ఆత్మతో కూడినటువంటి ప్రసంగాన్ని అక్కడ చేయగా ఆత్మతో కూడినటువంటి ఆ మాటలకు అనేకులు విశ్వసించి అనేకులు రక్షణ పొంది మొదటి సంఘం అక్కడ ఏర్పడినట్టుగా మనం చూస్తుంటున్నాం. చూడండి, పరిశుద్ధాత్మ కార్యముల ద్వారా
శిష్యులు శక్తివంతులుగా మారట కాక పరిశుద్ధాత్మ కార్యం ద్వారా సంఘం ఏర్పడుట, అనేకులు పరిశుద్ధాత్మను నమ్మి సంఘ జీవితంలో ప్రవేశించుటను మనము చూస్తుంటున్నాం. అలాగే ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, అపోస్తలుడైనటువంటి పౌలు తన జీవిత కాలంలో అతడు ఆత్మను పొందినటువంటి ఒక సేవకుడుగా ఉండి ఆత్మతో కూడినటువంటి గొప్ప కార్యాలు పౌలు చేసినట్లుగా చూస్తాం. ఎక్కడికెక్కడికి పౌలు వెళ్ళాడు, అక్కడంతా కూడా ఆత్మదేవుడు ఈ పౌలు ద్వారా అనేకమైనటువంటి సూచక కార్యాలు, అద్భుత కార్యాలు జరిగించాడు. ఎవరిలో ఈ పవిత్రాత్మ ఉంటుందో వారు శక్తివంతులై అద్భుతాలు చేస్తారు, ఆశ్చర్య కార్యాలు చేస్తారన్నటువంటిది జ్ఞాపకం చేసుకోవాలి. ప్రత్యేకంగా ఈ ఉదయకాలంలో మనం చదువుకున్నటువంటి పాత నిబంధన గ్రంథాన్ని జ్ఞాపకం చేసుకుంటే యోవేలు గ్రంథం 2వ అధ్యాయం నుండి కొన్ని దేవుని మాటలు మనం చదువుకున్నాం. ప్రత్యేకంగా ప్రభునందు ప్రియులారా, దేవుడు యోవేలు గ్రంథంలో తెలియజేస్తున్నాడు, కేవలం ఈ ఆత్మ నా శిష్యులకు మాత్రమే కాకుండా మీకందరికీ కూడా నేను అనుగ్రహించబోతున్నాను అంటాడు. అక్కడ ఏం చెప్తున్నాడు తెలుసా? మీ పిల్లలు పవిత్రాత్మను పొందెదరు, యవనస్తులు పవిత్రాత్మతో కలలు కందురు, మాత్రమే కాకుండా మీ వృద్ధులు పవిత్రాత్మతో దర్శనములు చూచేదురని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడని మనం జ్ఞాపకం చేసుకుంటూ, వాగ్దానం చేసిన దేవుడు పవిత్రాత్మ శక్తితో మనల్ని నింపేటట్టు దేవుడని మనం జ్ఞాపకం చేసుకుంటూ, పవిత్రాత్మ శక్తితో మనం నింపబడి మన శక్తివంతులుగా దేవుని కొరకై సాక్షి జీవితం జీవించడానికి సంఘ జీవితంలో పరిశుద్ధ ఆత్మ దేవుడు మనకందరికీ సహాయం దయచేయనుగాక. ఆమేన్. మనమందరం లేచి నిలుచుండి అపోస్తలుల విశ్వాస సూత్రాన్ని విశ్వాసంతో అనుసరించుదాం. పరలోక భూలోకముల సృష్టికర్తకు సర్వశక్తి గల తండ్రిని దేవుని నమ్ముచున్నాను. ఆయన అద్వితీయ కుమారుడు మన ప్రభువైన యేసుక్రీస్తు నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధ ఆత్మ కన్యక మరియ గర్భమును ధరింపబడి ఆమెకు పుట్టెను. పొంతి పిలాతు కాలమందు బాధపడి శిలువ వేయబడి చనిపోయి పాతి పెట్టబడి అదృశ్యలోకంలోనికి దిగెను. 3వ దినమున చనిపోయిన వారి నుండి తిరిగి లేచి పరలోకకెక్కి సర్వశక్తి గల తండ్రి దేవుని కుడి చేపున కూర్చుంటున్నాడు. సజీవులకును మృతులకు తీర్చుటకు ఆయన అక్కడి నుండి వచ్చును. పరిశుద్ధాత్మ నమ్ముచున్నాను. పరిశుద్ధ సార్వత్రిక సంఘమును, పరిశుద్ధుల సహవాసమును, పాప క్షమాపణ, శరీర పునరుత్థానమును, నిత్య జీవము నమ్ముచున్నాను. ఆమేన్. దయచేసి కూర్చుండి. ప్రభునందు ప్రియులారా, సంఘ ప్రకటనలో గడిచిన వారం మీకు తెలియజేసినట్లుగా మన డయోసిస్ సెక్రటరీ గారితో వచ్చినటువంటి లెటర్ ప్రకారంగా నెల చందా మంత్లీ సబ్స్క్రిప్షన్ కట్టించుకుంటున్నాం మన సంఘంలో. కాబట్టి ప్రతి ఆదివారం మన సంఘ ట్రెజరీ గారైనటువంటి యేసుపాల్ గారు మీరు కట్టేటువంటి సంఘం అనుకూలం కొరకై, చందా అనుకూలం కొరకై ఆదివారం 10 గంటల నుంచి 1 గంట వరకు అనుకూలంగా ఉంటాడు. మీరు వచ్చి కట్టవలసిందిగా మీకు మనవి చేస్తూ, మధ్య దినాల్లో ఒకవేళ మీరు కట్టాలని అనుకుంటే ట్రెజరీ గారికి ఫోన్ చేసి మీరు వచ్చి
కట్టవలసిందిగా మీకు మనవి చేయించుంటున్నాం. ప్రకటన ముగిసింది. ప్రభు పరిశుద్ధ నామములో ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధుడా, పరలోకమందున్న తండ్రి, సమస్త ఆశీర్వాదములకు మూలకర్తవైన దేవాన్ని వందనాలు. నీ వాగ్దానం చేసిన దేవుడు, నమ్మదగిన దేవుడు అయింది. నీ ఆత్మను మాకు అనుగ్రహించి మేము ఈ లోక జీవితంలో ఒంటరిగా కాక ఆత్మతో నింపబడేటువంటి వారమై జీవిస్తుంటున్నాం. ప్రత్యేకంగా పాత నిబంధన కాలంలో, కృత నిబంధన కాలంలో నీ విశ్వాసులతో మీరు మీ ఆత్మ చేత తోడుగా ఉంటూ నడిపించిన దేవుడు, వారి ద్వారా గొప్ప కార్యాలు జరిగించిన దేవుడు తండ్రి, నీకు వందనాలు. మా ద్వారా కూడా ఈ ఆత్మ సహాయంతో గొప్ప కార్యాలు జరిగించండి. నీ కొరకై గొప్ప కార్యాలు చేయుటకు నీ ఆత్మ సహాయం మాకు అనుగ్రహించి దీవించమని వేడుకుంటున్నాం. ప్రత్యేకంగా తండ్రి, నీ కృప ద్వారా పవిత్ర ఆత్మతో నిండినటువంటి విశ్వాసులుగా, ఆత్మతో సత్యముతో నిన్ను ఆరాధించటకు నీ కృప మాకు అనుగ్రహించమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్. మనమందరం కలిసి ప్రభు ప్రార్థన అనుసరించుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును కాక, నీ రాజ్యం వచ్చును కాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరును కాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయం. వాటిలో అపరాధం చేయవారిని మీకు క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించు. మమ్మల్ని శోధనలు ఎత్తే దృష్టిని తప్పించు. ఎందుకనగా రాజ్యం, బలమును, శక్తి, మహిమయు సదాకాలం నీవే అయినవు. ఆమేన్. విశ్వాసంతో మనం ప్రభు ఆశీర్వాదాన్ని పొందుకుందాం. ఆత్మస్వరూపుడైనటువంటి మన ప్రభుని యేసు క్రీస్తు కృప, తండ్రి దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క సహాయం, సహవాసము, నడిపింపు, కాపుదల ఇప్పుడు ఎల్లప్పుడూ మనకందరికీ, మన సంఘ జీవితానికి, కుటుంబ జీవితానికి మరియు విశ్వాస జీవితానికి ఆత్మదేవుడు సదా తోడైండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ముగింపు కీర్తన పాడుకుందాం. 611వ కీర్తన.